పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం భీమవరం పట్టణంలోని మింటేవారి తోటలో భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంకెం సీతారాం సిపిఎం సిపిఐ నాయకులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అందరికీ నమస్కారం. భీమవరం నియోజకవర్గంలో మన మింటేవారి తోటలో ఈ రోజున సిపిఎం సిపిఐ సోదరులతో కలిపి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి అందరూ కూడా ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇక్కడ మన మింటేవారి తోటలో కూడా చాలా సమస్యలు చెప్పారు, అన్నీ కూడా మేము నోటిఫై చేసుకున్నాం. అలాగే జగన్ ప్రభుత్వం మీద నమ్మకం మీద అందరూ చూశారు. 2019లో ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధాలే, ఒక్కటి కూడా ఏమీ అసలు పొంతం లేకుండా ఉంది. రాజధాని లేదు మనకి, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ లేదు. ఆ బీజేపీ మెడలు ఉంచుతానని చెప్పి ఈయన వెళ్ళి ఆయన దగ్గర మెడలు ఉంచారు. మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటేనే మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలంటున్నారు. అలాగే మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 9 గ్యారెంటీలు మంచి మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే 100% చేసి తీరుతుంది. హామీల్లో ముందుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా ఎంతో మంచిగా ఉండాలని చెప్పి మహాలక్ష్మి పథకం అని చెప్పి సంవత్సరానికి ₹1,00,000 ప్రతి నెల 8,333 రూపాయలు ఆ మహిళా అకౌంట్లో ఫస్ట్ తారీఖునే జమ అవుతాయి. ఆ జమ అవటం వల్ల కుటుంబంలో కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు ఇంటి అందరూ కూడా సంతోషంగా ఉంటుంది. అలాంటి మంచి మహాలక్ష్మి పథకం మన కాంగ్రెస్ గవర్నమెంట్ 9 గ్యారెంటీల్లో ఫస్ట్ గ్యారెంటీగా పెట్టింది. అలాగే మన రైతు సోదరులందరూ కూడా బాగుండాలి. రైతు బాగుంటేనే మన భారతదేశం బాగుంటుంది. అందరం బాగుంటుంది. ప్రజలందరూ కూడా రైతే రాజు. అలా రైతులు పండిస్తున్న ధాన్యాన్ని గిట్టుబాటు ధర, ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టుబడి అయితే ఇంకొక 5,000 లాభం వేసి కొనే మన కాంగ్రెస్ పార్టీ తీసుకుందాలంటే నిర్ణయం. రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉండే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. అలాగే మనం చూస్తున్నాం, మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు. వాళ్ళు తెస్తానారో వీళ్ళు తెస్తారో మొత్తం అన్ని పార్టీలు కూడా చేశారు. జగన్ కూడా మేము పార్లమెంటు అభ్యర్థి తీసుకొస్తా అని చెప్పి ఇప్పుడు అసలు వాళ్ళ మాటే లేకుండా వాళ్ళ కాళ్ళ దగ్గర దాసం అయిన పార్టీ మన జగన్ పార్టీ. జగన్ పార్టీని ఎవరిని అసలు నమ్మొద్దండి. మన కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. మన హస్తం గుర్తు మీరందరూ కూడా మన హస్తం గుర్తుపై వేసి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కలో ఉంది. అలాంటి పార్టీని మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టారు రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం అయిన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద పెడతాన్నారు. ప్రత్యేక హోదా రావడం వల్ల మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు రావడం వల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ఉపాధి కలగడం వల్ల అందరూ కూడా ఎన్నో అన్ని పనులు చేసుకుంటారు. అలాంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కళ్ళే అవుద్ది. అలాగే రైతులకి ఏంటి, మన పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి KG to PG, అలాగే మన ఇంద్రమ్మ ఇళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఎంతో మందికి ఇల్లు ఇచ్చింది. మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు 5 లక్షలతోటి కాంగ్రెస్ గవర్నమెంటే కట్టించే బాధ్యత మన కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకుంటారు. అలాగే పెన్షన్లు అయితే మొత్తం అలాగా 9 గ్యారెంటీలు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్